బంగారు మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, వీటిలో ఏవి ఎవరి యొద్ద ఉండెను వారు వాటిని తెచ్చారు. వెండి కాని ఇత్తడి కాని ప్రతిష్ఠించిన ప్రతి వాడు యెహోవాకు అర్పణ తెచ్చాడు. ఆ సేవలో ఏ పనికైనా వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద ఉండెనో వాడు దాన్ని తెచ్చెను. మరియు 25వ వచనం, వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నేల ధూమ్ర రక్త వర్ణము గల నూలు, సన్ననార నూలు తెచ్చిరి. ఏం చేశారండి వివేక హృదయం కలిగిన స్త్రీలు? ఏమంటున్నాడు ఇక్కడ? తమ చేతులతో వడికారు. అంటే వీవర్స్ అన్నమాట. వీళ్ళందరూ చేనేత పని వాళ్ళు, వీవ్ చేశారు వాళ్ళు. ఈ రోజుల్లో మనకి ఇలాంటివి కనిపించట్లేదు. చేనేత కార్మికుల యొక్క పరిస్థితి మనం చూసినప్పుడు చాలా దయనీయంగా దుస్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈరోజు దాని స్థానంలో మిషన్స్ వచ్చేసాయి. ఇది ఆ కాలానికి వెళ్ళి ఆలోచిస్తే వాళ్ళు పని చేశారు. దేవుని పనికి మా పాత్ర ఉండాలని బంగారం తెచ్చిన వాళ్ళు, వెండి తెచ్చిన వాళ్ళు, వజ్రాలు తెచ్చిన వాళ్ళు, మణిమాణిక్యాలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మా చేతులతో మేము చేస్తేనే మాకు తృప్తి అన్న ఫీల్తో వీళ్ళ మనసు మనకి ఎక్కడ కనిపిస్తుందండి. అయితే ఇదొక కేటగిరీ. దీని తర్వాత ఇంకో కేటగిరీ ఉన్నారండి. 26వ వచనం చూడండి ప్రియులారా. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపించబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. మనల్ని చాలా చాలా ఆలోచింపచేసే ఒక్క వచనమే, కానీ ఆపేస్తుందండి ఇక్కడ, మనల్ని నిలబెట్టేస్తుంది. ఎందుకో చెప్పమంటారా? మేక వెంట్రుకలు వడకడం అనేది తూర్పు ఆసియా దేశాలలో ఒక ప్రత్యేకమైన ఆర్ట్, అదొక కళటండి. అదంత సాధారణమైన విషయం కాదు. ఇప్పటికీ అంగోరా అనే ఒక దేశంలో ఈ మేక వెంట్రుకలను వడికి ఆ మేకల దగ్గర నుంచి ఆ తోళ్లు తీసి దాన్ని ప్రత్యేకించి ఒక సిస్టమేటిక్గా వాటిని నీట్గా చేసి దాని ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది. మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకోండి. అంగోరా అనే ఒక ప్రాంతానికి చెందిన ఈ మేక వెంట్రుకలు ప్రసిద్ధి చెందాయి. ఇది ఎక్కడ ఉంది అంటే టర్కీ ప్రాంతంలో ఉంది. ఇదంతా కూడా బైబిల్ రిలేటెడ్గానే ఉంది. ఒకనాటి ఇశ్రాయేలీయుల చరిత్రలో మేక వెంట్రుకలు వడికిన వాళ్ళ చరిత్ర మన కళ్ళ ముందు ఇంకా కనిపిస్తుంది. ఇప్పటికీ ప్రపంచంలో పని చేసేవాళ్ళు మనకి ఇంకా కనిపిస్తున్నారు. దాన్ని చాలా ప్రశస్తమైన పనిగా భావించి చేస్తున్నారు. ఎందుకు ఇది ఇంత నొక్కి ఎందుకంటే చెప్తున్నారని మీరు అనుకుంటే నేను మీతో ఒక విషయం చెప్తానండి. మేక వెంట్రుకలు వడకడం అనేది అంత సాధారణమైన విషయం కాదు అన్నాను కదా. ఆ వెంట్రుకలు అప్పట్లో పెద్దగా టెక్నాలజీ లేదు. పెద్ద పెద్ద గ్రౌండ్స్లో ఆరబెడతారటండి. చూడడానికి అది సిల్క్ లాగా ఉంటుందంట. అంటే పట్టు టైప్లో ఉంటుంది, కానీ అది పట్టు కాదు. ఆ వెంట్రుకలు అంత ఈజీగా వంగవటండి. వాటిని వడికేటప్పుడు వంచాలి, కానీ అవి వంగవు. కొన్నిసార్లు వాళ్ళ చేతులకి గాయాలు కూడా ఏర్పడొచ్చట. వాళ్ళ చేతులు రాపిడికి గురవుతాయట. ఇక్కడ మనకి 2 కేటగిరీస్ కనిపించాయి కదా. ఒక స్త్రీలేమో ఏం తెచ్చారు? నూలు వడికి నూలు తీసుకొచ్చారు. నూలు అంటే ఏంటి? నూలు దేని నుంచి వస్తుంది? నూలు వస్త్రాలు ధరిస్తారు కదా, అంటే సిల్క్ అనమాట. పట్టు బట్టల్లాగా అనిపిస్తుంది, చాలా చూడమచ్చుడుగా ఉంటుంది చూడడానికి.